మధ్యలో ఒక 2 రోజులు బ్రేక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఇప్పటి వరకు లలితా సహస్రనామాలు మనం స్టడీ చేసిన దాన్ని మెల్లిగా మననం చేసుకుంటూ తర్వాత కొత్త శ్లోకంలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఒక సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు లలితా సహస్రనామాలు చదవబోయినా ముందుగా ఓం నమ శివాయ అని మనసులో 3 సార్లు అనుకోవాలి. జ్యోతిని, దాని కాంతిని మనం విడదీయలేము, బలవంతుడి నుంచి అతని బలాన్ని విడదీయలేము. అందుకని ఆ 2 ఎప్పుడు కలిపి గమనించాల్సిందే తప్ప విడివిడిగా ఏదో ఒక్కదాన్ని పట్టుకుందాం అనుకుంటే పొరపాటు అవుతుంది. ఇట్లా ఇద్దరికి సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని సమయాచారం అంటారు. సమానత్వాన్ని ఇవ్వడం సమయాచారం. అట్లాగే లక్ష్మీదేవి స్థుతి చేయదలుచుకున్నట్లయితే ముందు లక్ష్మీపదను ఒక 3 సార్లు అనుకొని తర్వాత లక్ష్మీదేవి స్థుతి ప్రారంభించవచ్చు. ఏ దేవుడైనా ఏ దేవత అయినా సరే దాని యొక్క కౌంటర్ పార్ట్ ని ముందుగా అనుకొని తర్వాత మెయిన్ పార్ట్ లోకి మనం ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనసులో ఒక 3 సార్లు ఓం నమ శివాయ అనుకొని మొదలు పెడతాం. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికాల సత్యచౌ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభిలోచన. ఇక్కడ వరకు పైన చెప్పేటువంటి అర్థము, అంతరార్థము, పరమార్థాన్ని అర్థం చేసుకుంటే శ్లోకాల వరకు ఆరంభం చేసినాం. పోయినసారి మనం చూసిన శ్లోకము వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. అమ్మవారి యొక్క వదనం నుంచి సౌభాగ్యము, మాంగళ్యం అనేటివి ప్రవాహ రూపంలో వస్తూ ఉన్నాయి. అది మంగళకరంగా ఉంది కాబట్టి మంగళకరమైన రోజున మనం కట్టేటువంటి గృహానికి కట్టేటువంటి మామిడాకుల తోరణం ఎట్లయితే ఉందో అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒత్తుగా మధ్యలో కూడా కలిసి ఉండి మామిడాకుల తోరణం మాదిరి ఉంది అని చెప్పి తెలుసుకుంది. ఇది పై అర్థం అయితే దీంట్లో పరమార్థం ఏమిటంటే ఈ వదన స్మర మాంగళ్య గృహ తోరణ అనేటువంటి 5 పదాల్లో కూడా 5 బీజాక్షరాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. సాధారణంగా గురువు దగ్గర కనుక మనం దీక్ష తీసుకుంటే ఒక 15 బీజాక్షరాలను మనకు ప్రసాదిస్తారు. పంచదశి అంటారు. దానికి శ్రీకారం కలిపి 16 అక్షరాలు అవుతాయి. కానీ లలితా సహస్రనామంలో ప్రత్యేకత ఏమిటంటే ఒక గురువు ఇచ్చినటువంటి పంచదశి ఇంకొక గురువు ఇచ్చినట్టుగా ఉండదు. కానీ అందరు గురువులు కలిపి ఏ ఏ బీజాక్షరాలను అయితే ఇస్తారో వాటన్నిటిని నిక్షిప్తం చేయబడి మనం ఈ లలితా సహస్రనామాలను ఉపయోగించుకుంటాం అన్న సంగతి దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభిలోచన. అమ్మవారి ముఖం నుంచి సౌందర్యము ఒక పెద్ద ప్రవాహం మాదిరి, నది మాదిరి ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో ఎదురెత్తున్నటువంటి 2 చేపల మాదిరి అమ్మవారి కళ్ళు ఉన్నాయని చెప్పి వర్ణించినారు. ఇక్కడ చేపలతో పోల్చడానికి ముఖ్య కారణం ఏమిటంటే చేపలు ఎప్పుడు కళ్ళు రెప్పలు ఆడించవు, లేక కళ్ళు మూయవు. అమ్మవారు కళ్ళు మూసినట్లయితే సృష్టి ఆగిపోతుంది, కళ్ళు తెరిస్తే సృష్టి ప్రారంభం అవుతుంది. కళ్ళు అట్లాగే ఆర్పకుండా ఉంచినట్లయితే అది స్థితి అవుతుంది.
కాబట్టి అమ్మవారు కళ్ళు ఆర్పకుండా ఈ స్థితిని ఇట్లాగే మెయింటైన్ చేస్తుందని చెప్పడం కోసం చేపలతో పోల్చడం జరిగింది. అంతేకాదు చేపలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే తను పెట్టినటువంటి గుడ్లను ఎక్కడో దూరం నుంచి తన చూపుల ద్వారానే రక్షిస్తూ వాటిని పొదిగేటట్టుగా చేస్తుంది. అట్లాగే అమ్మ తన చూపులతోటి మనలందరినీ రక్షిస్తుందని చెప్పడం కోసం ఈ రకమైన ప్రయోగం చేయడం జరిగింది. తర్వాత ఈ శ్లోకాన్ని చూద్దాం. అమ్మవారి యొక్క నుదురు, కనుబొమ్మలు, కళ్ళు వర్ణించిన తర్వాత అమ్మవారి యొక్క ముక్కుని వర్ణిస్తున్నారు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నాసాదండం అంటే ముక్కు యొక్క దూలము. ఆ ముక్కు ఎట్లా ఉంది అంటే నవచంపక పుష్పం మాదిరి ఉందంట. చంపక పుష్పాన్ని తల్ల కిందలో కనుక పెట్టినట్లయితే ఎట్లయితే కనిపిస్తుందో అట్లా అమ్మవారి యొక్క ముక్కు కనిపిస్తుంది అని చెప్పి పైన చెప్పేటువంటి అర్థం. అందంగా ఉంది అని చెప్పి అర్థం. అమ్మవారి శరీర రంగులో కలిసిపోయేటట్టుగా కొంచెం ఎరుపు పసుపు కలిసినటువంటి ఆ చంపక పుష్పం యొక్క రంగులో తలకిందలుగా ఉండేటువంటి పువ్వు మాదిరిగా ఉంది అని చెప్పి అర్థం. అంతరార్థం ఏమిటంటే మనందరికీ మనకుండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగపడతాయి కానీ ఇవ్వడానికి అవి ఎప్పుడూ ఉపయోగపడవు. ఇదివరకే మనం చూసాము అమ్మవారి శిరోజాలు ఎంత సువాసన వెదజల్లుతాయంటే పువ్వులు తమంతట తాము వచ్చి, మామూలుగా పువ్వులు మనం ఎందుకు వాడతామంటే శిరోజాలకు సువాసన ఇవ్వడం కోసం. కానీ అట్లాంటి పువ్వులు అమ్మవారి శిరోజాలకు ఉండేటువంటి సువాసనను పొందడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చి అమ్మవారి జుట్టులో చేరడానికి ఇష్టపడతాయని చెప్పి తెలుసుకున్నాం. మన ముక్కేమో కేవలం వాసనలు తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. కానీ అమ్మవారి ముక్కు వాసన తెలుసుకోవడానికి ఉపయోగపడడం మాత్రమే కాకుండా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ చంపక పుష్పం. అయితే ఈ చంపక పుష్పం కూడా ఎట్లా నవ్వ అంటే ఇప్పుడే వికసించినటువంటి చంపక పుష్పం. అది మొగ్గ కాదు, పోయినటువంటి పువ్వు కాదు, నిత్య నవ్వగా అక్కడ నిత్య నూతనంగా ఉందని చెప్పారు. అమ్మకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఎప్పుడు నిత్య యవ్వని, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు యవ్వనంలోనే ఉంటుంది. ఆమెకు బాల్యము లేదు, వృద్ధాప్యము లేదు, మరణం అసలే లేదు. ఆ సంగతి మనకు గుర్తు చేస్తూ నవచంపక అనేటువంటి మాటని అక్కడ ఉపయోగించడం జరిగింది. ఇది అంతరార్థం. అయితే దీంట్లో ఉండే పరమార్థం ఏమిటంటే ఈ చంపక అనే మాట వాడడానికి బదులుగా సంపంగ పువ్వు అనే మాటను కూడా వాడి ఉండొచ్చు. పెద్ద వ్యాకరణ దోషం కూడా ఏమి లేదు. నవ సంపంగ పుష్పాభి నాసాదండ విరాజితాన్ని కూడా అనివచ్చు. కానీ ప్రత్యేకంగా అక్కడ సంపంగి పువ్వు అనకుండా చంపక మండంలో ఒక అర్థం ఏమిటంటే ఈ చెమ్ అనే అక్షరంలో హమ్ అనేటువంటి అక్షరం దాగి ఉంది. అట్లాగే నాసాదండ అనే దాంట్లో సా అనేది అక్షరం లేక శబ్దము దాగి ఉంది. ఈ రెండింటినీ కలిపినట్లయితే హంస అని చెప్పాడు. ఈ హంస లేక తిరిగేసి చెప్పినట్లయితే సోహం అనేటువంటి దాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఋషులు తపస్సు చేసుకుంటప్పుడు ఈ సోహం దీక్షని ఉపయోగిస్తారు. మనమేమో ఇది వరకు ఈశాక్రియలో ఏం తెలుసుకున్నామంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసుని కాదు అని తెలుసుకున్నాం. దానికంటే ముందు తత్వమసి అనే పదంలో ఏం తెలుసుకున్నామంటే నాలో ఉన్నది పరమాత్మే, ఆ పరమాత్మే నేను అని కూడా తెలుసుకున్నాం. అయితే అది ఇంకా అనుభవంలోకి రాలేదు. అది అనుభవంలోకి రావడం కోసం, తెచ్చుకోవడం కోసం నిరంతరం యోగులు ఏం చేస్తారంటే ఈ సోహం అనే దాన్ని పట్టుకొని ధ్యానం చేస్తుంటారు. శ్వాస తీసేటప్పుడు వదిలేటప్పుడు సోహం అని అనుకుంటా ఉంటారు. ఈ మాటకు అర్థం ఏమిటంటే సోహం అంటే అదే నేను, అదే నేను, అదే నేను అని చెప్పారు. లేక హంస అన్నట్లయితే నేను, హమ్ అంటే నేను, సో అది అని చెప్పారు. నేనే అది, నేనే అది, ఇటు కానీ అటు కానీ ఈ భావనని బలంగా లోపల నాటుకుంటట్టుగా చేసుకుంటారు. ఎందుకంటే యద్భావం తద్భవతి కదా. అందుకని
ఇప్పుడు వరకు తెలియక పొరపాటున ఈ శరీరం నేను, మనసు నేను అనుకుంటున్నాం. దాన్ని తొలగించుకోవడం కోసం మనం ఈశాక్రియని వాడుకున్నాం. ఆ తర్వాత అసలు నేనెవరు అనేది భావన మనకి మనసులో బలంగా నాటుకోవాలి. అందుకని ఈ సోహం అనేటువంటి జపాన్ని నిరంతరం యోగులు చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ సో అనే దాంట్లో, హమ్ అనే దాంట్లో ఒక జాగ్రత్త కనుక పరిశీలించినట్లయితే, సో అనే దాంట్లో ఓ అనేటువంటి అక్షరం ఉంది. హమ్ అనే దాంట్లో, హమ్ అనేటువంటి దాంట్లో సున్నా పలుకుతుంది. కాబట్టి రెండు కలిపినట్లయితే అది ఓంకారం అవుతుంది. కాబట్టి ఓంకారం చెప్పే మాట కూడా ఏమిటంటే, ఓంకారాన్ని రెండు గనక విడగొట్టినట్లయితే ఓహం ఓహం ఓహం, అదే నేను అదే నేను అదే నేను, లేక సోహం సోహం, అదే నేను అదే నేను అనే మాటనే మనం రెండింటిని కలిపి చెప్పినట్లయితే ఓంకారం అని చెప్పి మనం పిలుస్తాం. ఈ మాటని అర్థం చేసుకొని మననం చేసుకుంటూ బలంగా నాటుకున్నట్లుగా చేసి, యద్భావం తద్భవతి అంటే ఆ భావం బాగా నాటుకున్నట్లయితే అప్పుడు మనమే అది అన్న సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. దీనికోసం ఎంతో దీర్ఘకాలం తపస్సు చేయాలి, ఎంతో కాలం జపం చేయాలి. కానీ ఇక్కడ అమ్మవారు చేసినటువంటి విచిత్రం ఏమిటంటే, నీకు గురువు లేకపోయినా, ఆ గురువు నీకు దీక్ష ఇవ్వకపోయినా, ఓంకార దీక్ష ఇవ్వకపోయినా, ఓం అనే శబ్దాన్ని బీజాక్షరం ఇవ్వకపోయినా, ఓంలో ఉండేటువంటి సోహం అనేటువంటి దాన్ని నీకు వివరించి చెప్పకపోయినా కూడా ఆ ముక్తిని పొందే మార్గాన్ని అత్యంత సులభంగా ఈ పదంలో, ఈ నాసికను వర్ణించడంలో దాచిపెట్టింది. అందుకని దీన్ని అజపా జపము అంటాం. అంటే జపము చేయకుండానే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అజపా జపం అంటాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని మనం అమ్మవారి ముక్కుని గురించి ధ్యానం చేసేటప్పుడు దీని లోపల అజపా జపం ఒకటి దాగి ఉంది అని చెప్పి గుర్తు పెట్టుకుంటే చాలు. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్, సోహము, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అమ్మవారు దాంట్లో దాచిపెట్టి, మనకు గురువు లేడు కాబట్టి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, లేక పక్కన నుండి పర్సుయేట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, ఇదంతా ఇబ్బంది లేకుండా నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకపోయినా సరే, ఆ గొప్ప గొప్ప ఋషులు వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఏ సిద్ధినైతే పొందుతున్నారో ఆ సిద్ధిని నీకు అందేయడానికి వీలుగా దీంట్లో ఈ రెండు అక్షరాలని, శబ్దాలని హంస లేక సోహం అనేటువంటి వాటిని దానిలో నిక్షిప్తం చేసి ఉంది అన్న సంగతి గ్రహించి ఒకసారి గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటే ద్వారా అంతకంటే లోతుగా పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే అమ్మవారి ముక్కు సంపెంగ పువ్వు మాదిరి ఉంది అని ఒక పైన చెప్పే అర్థం. అమ్మవారి ముక్కు కేవలం వాసన చూడడానికే కాదు, వాసనను కూడా వెదజల్లి ప్రపంచానంతా విస్మయానికి గురి చేస్తుంది అనేది అంతరార్థం. పరమార్థం ఏమిటంటే, దీంట్లో ఉండేటువంటి హంస అనేటువంటి రెండు శబ్దాలు అజపా జపాన్ని మనతో చేయించి, అంటే జపం చేయకుండానే జపం యొక్క ఫలితాన్ని ఇవ్వగలవు అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాతి పాదము అమ్మవారి ముక్కుకుండేటువంటి ఆభరణాలని వర్ణిస్తున్నారు. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురం. అమ్మవారి ముక్కు పెట్టుకున్నటువంటి నాసాభరణాలు ప్రకాశిస్తున్నాయి. భాసుర అంటే ప్రకాశిస్తున్నాయి, భా అంటే కాంతి, కాంతి లీంతున్నాయి. ఎట్లా ఉన్నాయంటే అవి తారాకాంతులు కూడా తిరస్కరించేటట్లుగా ఉన్నాయి. తారాకాంతులు కూడా అధిగమించి చాలా గొప్పగా మెరుస్తున్నాయి అని చెప్పి అర్థం. ఇది పైన చెప్పుకున్నట్టు అర్థం. అమ్మవారి ముక్కుకి 3 రకాలైనటువంటి ఆభరణాలు ఉంటాయి. ఆమె ఎడమ వైపున తెల్లటి వజ్రం ఉంటుంది, కుడి వైపున ఎర్రటి పద్మరాగ మణి ఉంటుంది. ఈ ముక్కులకు మధ్య ఉండేటువంటి ముక్కెలలో మధ్యలో ముత్యం ఉంటుంది. ఈ 3 రకాలైన ఆభరణాలు ఆమె ధరిస్తుంది. ఈమె ధరించినటువంటి ఈ 3 ఆభరణాలు ఎంత ప్రకాశంగా ఉన్నాయంటే తారాకాంతుల్లో కూడా తిరస్కరిస్తూ ఉన్నాయి అనేది అంతరార్థం. సాధారణంగా మనం నక్షత్రము, తార అనే 2 మాటల్ని సమానార్థంతో ఉపయోగిస్తుంటాం. ఇందుకు కారణం మనకి ఇంగ్లీష్లో స్టార్ అనే ఒక పదమే ఉంది, రెండిటికి విడివిడిగా పదాలు లేవు కాబట్టి రెండిటికి కలిపి ఒకటే అర్థం అని చెప్పి మనం అనుకుంటాం.
కానీ అది నిజం కాదు. నక్షత్రాలు అనేటివి స్వయం ప్రకాశాలు. అవి మనకు అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రం ఏమిటంటే సూర్యుడు. ఈ సూర్యుడి మాదిరినే దగ్గరలో మనకు ఆండ్రోమీడా అనేటువంటి గెలాక్సీలో ఇతర నక్షత్రాలు అనేకం ఉన్నాయి. మనం రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే ప్రకాశవంతంగా మిణుక్కుమంటూ అనేక నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. చూడటానికి చిన్నగా ఉన్నా అవన్నీ కూడా మన సూర్యుడి కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి, కానీ దూరాన్ని ఉండడం వల్ల మనకు చిన్నగా కనిపిస్తాయి. ఈ నక్షత్రాలన్నీ స్వయం ప్రకాశితాలు. సూర్యుడు ఎట్లయితే స్వయం ప్రకాశమో ఇవన్నీ కూడా స్వయం ప్రకాశితాలు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు అని చెప్పి మనకు తెలుసు. సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడి మనకు వెన్నెల మాదిరి భాషిస్తుంది. ఆయన స్వయం ప్రకాశం కాదు, అందుకని దానికి గ్రహము అని చెప్పి అంటాం. అట్లాంటి గ్రహాలే కొన్ని మనకు రాత్రిపూట నక్షత్రాల మాదిరి కనిపిస్తాయి, కానీ నిజానికి అవి నక్షత్రాలు కాదు. ఉదాహరణకు శుక్రగ్రహం తెల్లగా కనిపిస్తుంది, అట్లాగే కుజగ్రహం ఎర్రగా కనిపిస్తుంది, దాంతోపాటు బుధగ్రహం పచ్చగా కనిపిస్తుంది, శనిగ్రహం నీలంగా కనిపిస్తుంది. ఈ శనిగ్రహాన్ని రెఫర్ చేసినప్పుడు చాలా మంది ఎక్కువ బాధపడేది ఈ శని దోషంతోనే. ఏలినాడు శని, అర్ధ ఏలినాడు శని అని చెప్పి బాధపడతా ఉంటారు. అప్పుడు కొంతమంది శనీశ్వరుడి మంత్రం చదువుకోండి అని చెప్తారు, కానీ ఈ పద ప్రయోగం సరైంది కాదు. ఆయన పేరు శనీశ్వరుడు కాదు, శనైశ్చరుడు. శనైశ్చరము అంటే శని అంటే చాలా మెల్లగా, చర అంటే కదిలేవాడని అర్థం. మనకుండేటువంటి అన్ని గ్రహాల్లోకి అత్యంత మెల్లిగా తిరిగేటువంటి గ్రహం ఏమిటంటే అది శని గ్రహం. మన సూర్యుడి చుట్టూ భూమి తిరిగి రావడానికి 1 సంవత్సర కాలం పడితే అది సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 7.5 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకే శని కనుక వస్తే 7.5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి మనం అంటుంటాం. అతి మెల్లిగా సంచరించేటువంటి గ్రహం కాబట్టి శనైశ్చరుడు లేక శనైశ్చరుడు అనాలి, కానీ శనీశ్వరుడు అని చెప్పి మాత్రం ఎప్పుడు అనకూడదు. శనికి ఈశ్వరుడు కాదు ఆయన, శనైశ్చరుడు అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు నక్షత్రాలకు ఈ మనకు కనిపించేటువంటి గ్రహాలకు మధ్య ఉండే తేడా ఏంటంటే నక్షత్రాలు మినుకు అంటుంటాయి. గత సంవత్సరం 25వ తేదీన ఒక 6 నక్షత్రాలు ఒకే చోటుకు వచ్చి కనువిందు చేసినాయి. దానివల్ల అనేక పరిణామాలు ఏర్పడకుండా అది వేరే విషయం. ఇవి మినుకు మనవు, కాన్స్టెంట్ గా నిశ్చలంగా వెలుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ తారలు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు తార అంటే కేవలం గ్రహాలు మాత్రమే, సూర్యకాంతి పడి మెరుస్తున్నటువంటి నక్షత్రాల మాదిరి కనిపించి స్వయం ప్రకాశం లేనటువంటి గ్రహాలను మాత్రమే తారలు అనాలి. అవి నక్షత్రం మాదిరి కనిపిస్తాయి కాబట్టి తారలు అంటాం, కానీ నిజానికి అవి నక్షత్రాలు మాత్రం కావు. ఇప్పుడు అమ్మవారు ముక్కుకు పెట్టుకున్నటువంటి ఈ 2 రకాలైనటువంటి, ఒకవైపు ఏమో తెల్లటి వజ్రము, ఇంకొక వైపు పగడం పెట్టుకొని ఉంది. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎడం వైపు నుండి ఎర్రది కుజుడికి సంకేతం. కుజుడు ఎర్రగా మెరుస్తా ఉంటాడు. ఆమె ఎడం వైపు నుండేటువంటి తెల్లగా మెరుస్తున్నటువంటి వజ్రం దేనికి సంకేతం అంటే శుక్రుడికి సంకేతం. ఎందుకు ఈ 2 రంగులే అమ్మ చూస్ చేసుకుంది అంటే మనం ఇదివరకే తెలుసుకున్నాం, ఈ ముక్కుకి 2 పుటాలు ఉండినప్పటికీ 2 సమానంగా పనిచేయవు. 1 గంట సేపు ఒకటి, ఇంకొకటి 1 గంట సేపు పనిచేస్తుంది చెప్పి తెలుసు. మనం ముక్కు పుటాల ద్వారా పీల్చిన గాలి కేవలం ఊపిరితిత్తులకు మాత్రం పోతుంది అనుకుంటాం, కానీ 80% దీంట్లోకి పోయి ఇక్కడ ఎడమ వైపున పైన చిన్న కన్నం ఉంది. ఈ కన్నంలోంచి ఒక నాడి ద్వారా వెన్నుపూస చివరి వరకు పోతుంది. దాన్ని ఇడా నాడి అంటారని చెప్పి, ఎడవైపు ఉంటే దాన్ని ఇడా నాడి అంటారని చెప్పి ఇదివరకు మనం తెలుసుకున్నాం. అట్లాగే కుడి పక్కన ఈ కుడి నాసికకు పైన ఈ ప్రాంతంలో ఒక చిన్నటి రంధ్రం ఉంది. అక్కడి నుంచి ఒక రంధ్రం లోపలికి పోయి వెన్నుపూస చివరి వరకు ఆ వాయువు ప్రయాణం చేస్తుంది. దాన్ని సూర్యనాడి అని పిలుస్తాం. అది ఎరుపు రంగుని సంకేతిస్తుంది. దాన్ని పింగళ నాడి అని చెప్పి మనం పిలుస్తాం. మనకు కుడి నాసికలో ఉండేది సూర్యనాడి,
ఎడమ నాసికలో ఉండేటువంటిది చంద్రనాడి. ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, మధ్యలో ఉండేది అగ్ని. అది ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఈ సంగతి వివరించడం కోసమే మనకు అమ్మ ఏదో ఒక రంగు కలిగినటువంటి ఆభరణాలను ముక్కుకు ధరించకుండా ఏం చేసింది అంటే, తన యొక్క ఎడం వైపున తెల్లటి చంద్రుడికి సంబంధించినటువంటి, శుక్రుడికి సంబంధించినటువంటి తెల్లటి వజ్రాన్ని ధరించింది. తన కుడి వైపున ఎరుపుదనం లేక అగ్నికి సంబంధించినటువంటి, పింగళ నాడికి సంబంధించినటువంటి పద్మరాగాన్ని ఇక్కడ ధరించింది. మరి మధ్యలో ఉండేటువంటి గులాకీలో మధ్యలో ఒక ముత్యం ఉంది. నాసాగ్రే నవమక్తికం అనేటువంటి వర్ణన శ్రీకృష్ణుడికి కూడా వర్తిస్తుంది. ఈ మధ్యలో ఉండేటువంటి ముత్యమే సుషుమ్నా నాడి. కాబట్టి ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు మనకు ఉన్నాయి అన్న సంగతి తెలియజేయడం కోసమే ఆమె ఏదో ఒక రంగులు కాకుండా ఆమె ధరించిన ఆభరణాలు ఈ 3 రకాల రంగుల్లోనే ఆమె ప్రత్యేకంగా సమకూర్చడం జరిగింది. కుడివైపు ఉండేది సూర్యనాడి లేక వేడి నాడి, ఎడం వైపు ఉండేది చంద్రనాడి లేకపోతే చల్లటి నాడి, మధ్యలో ఉండేది సుషుమ్నా నాడి. ఇంకొక మాదిరిగా చెప్పాలంటే ఎడం వైపు ఉండేది గంగ, కుడివైపు ఉండేది యమున, మధ్యలో కనపడకుండా అంతర్హితంగా ఉండేది సరస్వతి. కాబట్టి మన పురాతన ఋషులు ఏం చేసినారంటే, ఆయా గుళ్ళను నిర్మించేటప్పుడు కానీ లేక స్థలాలని పవిత్ర స్థలాలుగా గుర్తించేటప్పుడు కానీ అది మన శరీరం లోపల ఎట్లా ఉంటాయో చెప్పడానికి చేత కాదు. కాబట్టి ఎందుకంటే ఓపెన్ చేసి చూడలేము మనం బతుకున్న మనిషి. ఒకవేళ ఓపెన్ చేసి చూసినా గుండె కనిపిస్తున్నాము కానీ హృదయం కనపడదు. అది మామూలు కంటికి కనిపించేది కాదు. కాబట్టి ఆ కనిపించని అంశాలను మనకు అర్థం చేసుకోవడం కోసమే ఇదివరకు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు ఉండేటువంటి పంచభూత లింగాలు అన్ని కింద వైపున మాత్రమే ఉన్నాయి. పంచభూతాలు కిందన ఉంటాయి. క్రమంగా మనం పైకి ఇట్లా ప్రయాణం చేయాలన్న సంగతి చెప్పడం కోసమే 7 శివలింగాలు ఒకే లైన్లోనే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే కింద ఉండే పంచభూతాలు దాటిన తర్వాత ఈ గంగా, యమున, సరస్వతి యొక్క సంగమైన అలహాబాద్లో కనుక మనం మునిగినట్లయితే, అంటే అలహాబాద్కు పోయి మునగడం అక్కడ ముఖ్యం కాదు. మనం గనక మన లోపల ఉండేటువంటి ఈ ఎడం పక్కన ఉండే గంగ, కుడి పక్కన ఉండేటువంటి యమున, మధ్యలో ఉండే సరస్వతి, వీటి యొక్క త్రివేణి సంగమం ఎక్కడ ఉందంటే భూమధ్యం దగ్గర ఉంది. ఇక్కడ మునిగి అంటే ఇక్కడ ప్రారంభించి ఇక్కడ మూడింటిని కలిపి ఈ ఒక్కచోటే ఈ 3 కలిసేది. ఇక్కడ నుంచి ఎడం వైపున ఇడా నాడి పక్కకు వెళ్ళిపోతుంది, కుడి వైపున పింగళ నాడి కింద వరకు వెళ్ళిపోతుంది. ఈ రెండిటితోటి సుషుమ్నకు సంబంధం లేదు, పైనుంచి కిందికి పోతుంది. కానీ ఒక్కచోట ఇడా, పింగళ, సుషుమ్న నాడులు ఈ 3 కలిసేది ఇక్కడ. యోగులైన వాళ్ళు, మనం దాంట్లో గోడం లేదు, యోగులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కుడి పక్కన ఉండేటువంటి వేడి గాలిని లోపలికి పంపించి సుషుమ్నలోకి పంపించి కిందకు పోయేటట్టుగా చేసి పైకి రాకుండా ఇక్కడ ఆపేస్తారు వివిధ రకాలైన ముద్రలతో. దాంతో మూలాధారంలో ఉండే కుండలిని శక్తి క్రమంగా సుషుమ్న నుంచి పైకి రావడం వాళ్ళ ఉద్దేశం. ఇన్ని కష్టాలు మీరు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇక్కడ కనుక వీటి ఉన్నాయని చెప్పి గ్రహించి ఆ నామాన్ని కనుక ఉచ్చరిస్తే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఏం కష్టం లేకుండా బ్రహ్మ కపాలాన్ని మనం చేరుకోవచ్చు అన్న సంగతి చెప్పడం కోసమే అమ్మ ఇక్కడ దీంట్లో కలిపేసి చెప్పింది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అమ్మవారి యొక్క నాసాభరణాలు భాసుర అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి. ఎంత ప్రకాశవంతంగా అంటే తారల యొక్క కాంతిని కూడా తిరస్కరించేటట్లుగా ఉన్నాయి అనేది పైన చెప్పిన అర్థం. అయితే అంతరార్థము అమ్మవారి యొక్క ఎడముక్కులోనేమో మనకు ఇడా నాడి ఉంటుంది, కుడి ముక్కులోనేమో పింగళ నాడి ఉంటుంది, మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది అన్న సంగతి మనకు చెప్పేది అంతరార్థం. దీంట్లో పరమార్థం ఏమిటంటే నీకు ఇవన్నీ తెలియాల్సిన అవసరమే లేదు. కష్టపడి ఈ ఇడా, పింగళ ఇవన్నీ కలపాల్సిన అవసరం నీకు అంతకంటే లేదు. సాధారణంగా ఈ వేడి గాలిని మాత్రమే, కుడి పక్కన ఉండేటువంటి వేడి గాలిని మాత్రమే లోపలికి పంపించాలి. నా కుడి పక్కన ఉండే వేడి గాలి లోపలికి పంపించాలి. చల్లగాలి లోపలికి పోతే లోపల ఉండేటువంటిది పైకి రాదు. అందుకనే మనకు గంటకు ఒకసారి కుడి పక్కన, తర్వాత గంట తర్వాత ఎడం పక్కన శ్వాస ఆడుతూ ఉంటుంది. అది మన ప్రమేయంతో సంబంధం లేదు.
ఎప్పటికైనా సరే ఒకవైపు మాత్రమే స్వేచ్ఛగా గాలాడుతుంది, ఇంకొక వైపు కొంచెం బ్లాక్ అయినట్టు ఉంటుంది. ఒక గంట తర్వాత మళ్ళీ ఇటుపక్క స్వేచ్ఛగా ఉంటుంది, ఇటుపక్క బ్లాక్ అయినట్టుగా ఉంటుంది. కానీ తపస్సు చేసుకునే వాళ్ళకి, ఈ లోపలికి వేడి గాలి పంపించాలంటే వాళ్ళకి ఈ కుడి పక్కన శ్వాస ఆడినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే గంట తర్వాత వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ శ్వాస ఎడం పక్కకు మారుతుంది, అంటే చల్లదనానికి మారుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేతి కింద దండాన్ని ఉంచుతారు. ఇక్కడ ప్రెషర్ అప్లై చేయడం వల్ల, లేక ఇక్కడ ఏదైనా ఒక పుస్తకం కానీ అట్లాంటిది పెట్టుకున్నట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే ఎడం పక్కకు వచ్చినది మళ్ళీ కుడి పక్కకు పోతుంది. ఆ కుడి పక్క దాన్ని ప్రయత్నించి మధ్యలో ఎప్పుడో ఒకసారి దారం తెచ్చుకున్నప్పుడు ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశపెడతారు. అది వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ. చాలా కష్టమైన ప్రక్రియ. గురువు దగ్గరుండి దాన్ని చేయించాలి. అది ఏమాత్రం అటు ఇటైన ప్రమాదం. మీకు గురువు అవసరం లేదు, ప్రక్రియ అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం అట్లాంటి ప్రక్రియని అమ్మ మన చేత చేయించి ఆ ముక్తిని ఇస్తుంది అన్న సంగతి. అత్యంత సులభంగా ముక్తిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే లలితా సహస్రనామాలను లలితాదేవి తయారు చేస్తుంది ఎందుకోసం అంటే అటు ఇహంలోనూ పరంలోనూ అవసరమైన మేరకు మనకు కష్టాలను తీర్చి సుఖాలను ఇచ్చి ముక్తిని చేయి పట్టుకొని నడిపించి తెచ్చడం కోసం వచ్చింది. అందుకని గురువు లేకపోయినా, మనకు నిష్ఠా నియమాలు అనుసరించేటువంటి ఓపిక లేకపోయినా కూడా అమ్మ స్వయంగా చేయి పట్టుకొని పైకి నడిపిస్తుంది అన్న సంగతి గుర్తు పెట్టుకుంటే చాలు. దీంట్లో ఉండేటువంటి టెక్నిక్, లేకపోతే ఇది ఇడానాడి, పింగళనాడి, సుషుమ్న, గంగా, యమున ఇవేమి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నాయని చెప్పడం కోసం మాత్రమే నేను వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమ్మ చేయి పట్టుకొని నడిపిస్తుంది. అమ్మ యొక్క ముక్కును పట్టుకున్నట్లయితే, దయచేసి ముక్కును గట్టిగా పట్టుకోవద్దండి, మళ్ళీ ఆమెకు ఊపిరాడు. కాబట్టి అమ్మ యొక్క ముక్కుని జపించినట్లయితే, ఇంత మునిపే చెప్పినట్లుగా అది అజపాజపానికి దారి తీస్తుంది. అంతేకాదు మనం చేయాల్సిన ప్రక్రియనంతా కూడా మన రెండు ముక్కుల ద్వారా చేయించి ఇక్కడికి భూమధ్యం దగ్గరికి ఆ శక్తిని తీసుకొచ్చి క్రమంగా బ్రహ్మకపాలం చేసే బాధ్యత ఆమెదే, పూర్తిగా ఆమెదే. కాబట్టి ఇది కేవలం ఏదో ముక్కుకు సంబంధించిన వర్ణన అని చెప్పి మాత్రం అనుకోవద్దండి. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, దీంట్లో అజప జపం దాగి ఉంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, ఈ తారల్లోనే ఆమె ఎడమవైపున ఇడానాడి, కుడివైపున పింగళ నాడి, మధ్య నుండి ముత్యంతో ఆమెకు సుషుమ్న నాడిని గుర్తు చేస్తుంది. అంటే అవన్నీ నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి అని చెప్పారు. అవన్నీ ఉన్నాయని గుర్తు పెట్టుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకుంటే చాలు. తర్వాతి శ్లోకం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరం. ఇంతవరకు జుట్టును వర్ణించినారు, ఆమె పెట్టుకునే కిరీటాన్ని వర్ణించినారు, నుదురుని వర్ణించినారు, ముఖాన్ని వర్ణించినారు. దాంతోపాటు కనుబొమ్మలని, కళ్ళని, ముక్కుని వర్ణించిన తర్వాత ఇప్పుడు చెవుల గురించి వర్ణన మొదలు పెడుతున్నారు. అమ్మవారి చెవుల్లో కదంబ మంజరి క్లుప్త, కదంబ పువ్వులతో చేసినటువంటి పువ్వుల గుత్తి. క్లుప్త అంటే దగ్గరికి చేర్చబడినాను. మనం ఒక్కోసారి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక పువ్వు ఇస్తాం, 2 పువ్వులు ఇస్తాం, లేకపోతే 5-6 పువ్వులు కలిపి కట్టగడతాం. అట్లా క్లుప్తీకరింపబడినటువంటిది చెవుల్లో పెట్టుకుంది. కర్ణపూర మనోహర, చెవుల నిండుగా వాటిని ధరించి అమ్మ అందంగా కనిపిస్తుంది అని చెప్పేది పైన చెప్పేటువంటి అర్థం. అయితే ఈ చెవుల్లో పెట్టుకున్నటువంటి పూలు దేనికి సంకేతము అంటే, ఇంతవరకు చెప్పినట్టుగానే కుడి చెవి సూర్యుడికి సంబంధించింది, కుడి ముక్కు సూర్యుడికి సంబంధించింది, అమ్మవారి యొక్క కుడి స్థానము కూడా సూర్యుడికి సంబంధించింది. అదేవిధంగానే ఎడమ చెవి చంద్రుడికి సంబంధించింది, ఎడమ నాసిక చంద్రుడికి సంబంధించింది, ఎడమ స్థానం చంద్రుడికి సంబంధించింది. ఈ మధ్యలో ఉండేది అగ్నికి సంబంధించినది. కాబట్టి ఈ కుడి చెవి సూర్యుడిది కాబట్టి పగలేం జరుగుతుందో వినగలిగిన శక్తి దీనికి ఉంది, రాత్రిపూట ఏం జరుగుతుందో వినగలిగిన శక్తి దీనికి కూడా ఉంది. ఈ 2 రకాల శక్తులు ఆల్టర్నేటివ్ గా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రాగాన్ని ఇది గ్రహిస్తుంది, తాళాన్ని ఎడమ చెవి గ్రహిస్తుంది. అంటే 2 కంబైన్ గానే మనం వింటాం కాబట్టి మనకు వాటి మధ్య తేడా తెలియకపోదు. 2 కళ్ళతో విడివిడిగా చూస్తాం, కానీ లోపలికి పోయిన తర్వాత ఆ 2 కలిపి ఒకే బింబాన్ని మనకు కనిపింపజేస్తాయి. 2 కళ్ళతో మనం చూస్తున్నప్పుడు తల్లకిందులుగా లోపల బింబం పడుతుంది, మళ్ళీ మనసు దాన్ని రివర్స్ చేసి చూసుకోగలుగుతుంది. కాబట్టి ఈ కుడి భాగం అంతా కూడా సూర్యుడిది, ఎడం భాగం అంతా చంద్రుడి.
అట్లాగే తల్లి యొక్క స్తన్యంతోనే ఎవరైనా సరే చిన్నపిల్లలు జీవించారు. ఈ కుడి పక్కన నుండే సూర్యుడు అంటే ఆ సూర్యుడి వల్లనే మొక్కలు క్లోరోఫిల్ తయారు చేసుకోగలుగుతున్నాయి. దాన్నే మనం తిని బతుకుతున్నాం. ఆ తయారు చేసిన క్లోరోఫిల్‌ని మొక్కలు ఆకుల్లో దాచిపెట్టుకోవచ్చు, పువ్వులలో దాచిపెట్టుకోవచ్చు, లేకపోతే కాయలోనో, పండులోనో దాచిపెట్టొచ్చు, లేక వేర్లో దాచిపెట్టొచ్చు. ఆ దుంపల్ని, ఆకుల్ని, కాయల్ని తినే మనం జీవిస్తున్నాం. ఒకవేళ మాంసాహారులైనా వాళ్ళు ప్రత్యక్షంగా మాంసాహారులైనా ఆ మాంసాహార జంతు ఇంకొక చోట ఎక్కడో శాకాహారి అయినటువంటి జంతువుని స్వీకరిస్తుంది. కాబట్టి మనం జీవించి ఉన్నాము అంటే అది కేవలం ఈ కుడి స్థానం వల్ల. అయితే జీవించి ఉండాలంటే ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉండాలి. లేకపోతే మనం చనిపోతే జీవించి ఉండినా మనం జీవించి ఉండం కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉండదు. ఈ ఎడమవైపున ఉన్నటువంటి స్థనము చంద్రుడికి సంకేతం అది. అది ఓషధులకి ప్రభువు. ప్రపంచంలో ఉండే ఓషధులన్నింటినీ పెరిగేటట్టుగా చేసి, లేక మామూలు మొక్కలు ఓషధతత్వాన్ని పెంపొందింపజేసేది చంద్రుడు. కాబట్టి ఈ రకంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచి జీవింపజేసి, జీవించడానికి అవసరమైన ఆహారాన్ని ఇచ్చేది ఇది. ఈ కుడి భాగము, ఎడమ భాగం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ చెవులు శబ్దాల్ని వింటాయి. మనకుండే పంచేంద్రియాల్లో చెవులు చేసే పని ఏంటంటే శబ్దాన్ని వినడం. శబ్దము దేని యొక్క సంకేతం, లక్షణం అంటే ఆకాశం యొక్క సంకేతం. అంటే మనం క్రమక్రమంగా ఈ ఊపిరి నుంచి, అగ్ని నుంచి పైకి పోయి ఆకాశం దగ్గరికి చేరుకుంటున్నాము. జలం నుంచి పంచభూతాల్లో చిట్ట చివరి దాని దగ్గరికి చేరుకుంటున్నాం. అందుకే చెవులు పైన ఉంటాయి. ఈ చిట్ట చివరి దాని దగ్గరికి పోయి శబ్దాన్ని వినడం మొదలుపెట్టినాము అని చెప్పారు. అందుకే మనం అంతర్ముఖమై ధ్యానం చేసేటప్పుడు కూడా ముందు ఏదైనా కనిపిస్తే కంటి ముందు చూస్తాము, ఏదైనా వినిపిస్తే వింటాం. కానీ క్రమక్రమంగా నీకు కంటి ముందు ఏమి కనిపించకపోయినా, ఎందుకంటే చీకటిగా ఉంటే ఏం కనిపించదు, లేక నల్లదనం మాత్రమే, చీకటి మాత్రమే కనపడదు. ఒట్టి చీకటి మాత్రమే కనిపిస్తే నీ మనసు దాని మీద నిలబడదు. ఎందుకంటే అక్కడ కదలిక అంటూ ఏమీ లేదు, కొత్త కొత్త వస్తువులు రావడం లేదు కాబట్టి. ఇటువంటి తరుణంలోనే మనకు కుడి చెవి నుంచి కానీ, లేక ఎడమ చెవి నుంచి కానీ ఏదో ఒక్క దాని నుంచి బియ్యం అనేటువంటి ఓంకార నాదం వినపడడం మొదలుపెడుతుంది. అందుకని మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్ కావాలి, ధ్యానంలో మునిగిపోవాలి అనుకున్నట్లయితే మెల్లిమెల్లిగా ఇతర శబ్దాలన్నింటినీ వింటూ వింటూ వాటి పట్ల ఉండే ఆసక్తిని తగ్గించుకొని లోపల నుంచి అంతర్గతంగా ఏదో ఒక్క చెవి నుంచి మాత్రమే నిరంతరం వచ్చే శబ్దాన్ని గట్టిగా దాని మీద దృష్టిని కేంద్రీకరించాలి. అంటే ఈ పంచభూతాలు చివరి నాలుగిటిని పక్కన పెట్టి ఆకాశ తత్వం దగ్గరికి చేరుకున్నామని చెప్పారు. ఎందుకంటే పరమాత్మను చెప్పాల్సి వచ్చినట్లయితే మనం ప్రత్యేకంగా చెప్పలేం, కానీ ఆయన గగన సదృశ్యం అంటారు. అంటే ఆకాశం లాంటి వాడు అని చెప్పి అర్థం. కాబట్టి ఆకాశ తత్వాన్ని చేరుకుంటే పరమాత్మకు మనం దగ్గర అవుతాం. మిగిలిన తత్వాల్లో ఉండినట్లయితే పరమాత్మకి మనం దూరంగా ఉన్నా అని చెప్పారు. ఆ సంగతి గుర్తు చేస్తూనే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అనే పదాన్ని ఉపయోగించినారు. ఈ చెవులకు కూడా ముక్కుకున్నట్లుగానే ఆభరణాలు ఉన్నాయి. ఈ ఎడమ చెవికి ఒకటి, తమ్మెకి ఒకటి, యూతలో ఒకటి, 2 తాటంకాలు ఉన్నాయి. మామూలుగా తాటి ఆకులతో చేసిన వాటిని తాటంకాలు అంటారు. కొంతమంది వాటితో కాకుండా బంగారుతో కూడా చేసుకుంటారు. అట్లాగే అమ్మవారు కూడా తాటంకాలు ధరించింది. 2 చెవులకు ఉన్నాయి కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుప మండపం. ఆమె ధరించినటువంటి తాటంకాలు ఎట్లా ఉన్నాయంటే, ఇదివరకే చెప్పినట్ల కుడి పక్కన సూర్యుడి గుర్తు కలిగిన తాటంకం, ఎడం పక్కన చంద్రుడి యొక్క గుర్తు కలిగినటువంటి తాటంకాన్ని ఆమె ప్రస్తుతం కలిగి ఉంది. అయితే ఆ తాటంకాలు ఎట్లాంటివి అంటే తపనోడుప మండలాన్ని కూడా అధిగమించేటట్టుగా ఉన్నాయంట. అంటే వాటిని కూడా దాటిపోయేటట్లుగా. అంటే 2 రకాలైన మండలాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి తపన మండలం, లేక తాపం ఉండేది, వేడి ఉండేది, ఇది సూర్య మండలం. ఇంకొకటి ఉడుప మండలం. ఉడు అంటే నక్షత్రము, ఇది తారక నక్షత్రము. ఉడుప అంటే నక్షత్రాలకు అధిపతి చంద్రుడు. కాబట్టి ఉడు మండలం అంటే చంద్రమండలం, తపన మండలం అంటే సూర్యమండలం. అమ్మవారు 2 చెవులకు తగిలించుకునే ఆటంకాలు కుడి పక్క నుండే సూర్యమండలం కంటే తేజోమయంగా ఉంది, ఎడం పక్క నుండేది చంద్రమండలం కంటే కూడా తేజోమయంగా ఉంది అని అర్థం.
దీంట్లో అంతరార్థం ఏమిటంటే మనం సామాన్యంగా పటం చూసినప్పుడు లేక విగ్రహాలు చూసినప్పుడు అమ్మవారు మన సైజులోనే కనిపిస్తుంది, లేక కొద్దిగా పెద్ద సైజు. కొన్ని చోట్ల అక్కడక్కడ పాడేరు చోట దాదాపు 12 అడుగులు ఎత్తుండే విగ్రహాలు మనకు కనిపిస్తాయి. కానీ ఆమె నిజ స్వరూపం ఎట్లా ఉంటుందంటే, ఒక పక్క సూర్యుడు, ఇంకొక పక్క చంద్రుడు. మనకు ఎప్పుడు చూసినా కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు అంటే ఆ చంద్రుడికి ఎదురుగా ఆపోజిట్ సైడ్ లోనే సూర్యుడు ఉన్నాడు అని చెప్పారు. ఈ రెండు దగ్గర దగ్గర ఏముండవు. మనం అద్దం ముందు కొవ్వొత్తి పెట్టినట్టుగా లేక లైట్ పెట్టినట్టుగా ఉండవు. కొన్ని వేల కిలోమీటర్ల దూరము ఈ రెండింటి మధ్య ఉంది. అయినా సరే అంత దూరం నుంచి సూర్యుడి యొక్క ప్రకాశం చంద్రుడి మీద పడి ఆయన మనకు కనిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారి శిరస్సు ఎట్లా ఉంది అంటే, అమ్మవారి యొక్క శిరస్సుకి ఒక వైపున అంటే కుడి వైపున సూర్యుడు, ఇంకొక వైపు చంద్రుడు. ఈ రెండు తాటంకాలుగా అమ్మవారు కలిగి ఉందంటే ఆమె శిరస్సు ఎంత పెద్దగా ఉందో, ఎంత విశ్వాన్ని వ్యాప్తి చెందిందో ఊహించండి. శిరస్సే అంత ఉండినట్లయితే మొత్తం అమ్మవారి విగ్రహం ఎట్లా ఉంటుంది అనేది భావించారు. ఇక్కడ మన గుళ్ళో కనిపించేటువంటి విగ్రహము దాన్ని సూచించేది మాత్రమే. అంత మాత్రం చేత మనం ఆ విగ్రహం అంత సైజులోనే అమ్మవారు ఉంటుందని చెప్పి ఎక్కడ పొరపాటు పడతామో అని, అమ్మవారి యొక్క తల ఎంత ఉంటుందంటే ఇటు సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే అదొక చెవి ఇదొక చెవి అయితే అమ్మవారు ఎంత ఉంటుందో అంత దూరంలో ఉంటుంది అని చెప్పారు. అంటే అంత పెద్ద తలని కలిగి ఉంటుంది, అంత పెద్ద విశ్వాకారాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు. అంతేగాని అమ్మవారు ఏదో చిన్న విగ్రహం అని చెప్పి ఎప్పుడు భావించదు. పైగా ఆమె చెవికుండే తాటంకాలు, కుడి పక్క నుండే చెవికుండేటువంటి తాటంకము సూర్యమండలాన్ని అధిగమించేంత కాంతిని కలిగి ఉన్నాడు. ఎడమ చెవికుండేటువంటి తాటంకము చంద్రమండలాన్ని అధిగమించేంత కాంతిని కలిగి ఉన్నాడు. అంటే వాటిని కూడా తిరస్కరించేంత కాంతి ఉంది. వాస్తవానికి ఆ సూర్యుడిలో వెలుతురు ఎవరు అంటే భానుమండల మధ్యస్థ. ఆమె లోపల ఉండి దాన్ని మండిస్తుంది. ఆమె లేకపోతే, ఆమె శక్తి లేకపోతే సూర్యుడు లేడు, నిశ్చేతమైనటువంటి బ్లాక్ హోల్ కింద మారిపోతాడు, లేక బ్లాక్ స్టార్ కింద అతను మారిపోతాడు. కాబట్టి అమ్మవారిని నడిపిస్తుంది. కాబట్టి అమ్మవారి మూల శక్తి దీనికంటే కూడా ఎక్కువగా ఉంది అని చెప్తారు. ఇదో వినడానికి ఏదో విశేషంగా మనకు కనిపిస్తుంది, అది అంత కరెక్ట్ గా ఉంటుందా? సూర్యుని మనం చూస్తాం, పొద్దునైతే చూడగలుగుతాం, కానీ కొంచెం ఇప్పటికే 9 గంటలు అయిందంటే సూర్యుని తేరుపారు చూడడానికి మనకు సాధ్యంగా. అంత ఉజ్వలంగా ప్రకాశిస్తా ఉంటే మరి అంతకంటే ఎక్కువ ఉజ్వలంగా ఆమె యొక్క తాటంకాలు ఉన్నాయంటే అవి ఎట్లా ప్రకాశిస్తాయని చెప్పి మనకు అనుమానం రావచ్చు. ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన కనుక మనం పరిశీలిస్తే అవి అంత ఉజ్వలంగా ఉంటాయన్న సంగతి మనకు తెలుస్తుంది. ఒక చిన్న కథని ఇప్పుడు పరిశీలిద్దాం. వెనకటికి తమిళనాడులో తంజావూరు జిల్లాలో తిరుకడయారు అనేటువంటి ఒక పెద్ద ఊరు. ఇది జిల్లా, ఇదేమో పెద్ద పట్టణం. ఆ తిరుకడయారులో అమృత ఘవేశ్వర లింగం అనేటువంటి ఒక శివుడి యొక్క ఆలయం ఉంది. అక్కడనే స్వర్ణ కామాక్షి దేవి వెలసి ఉంది. మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు కావాల్సింది శివుడే, కానీ డైరెక్ట్ గా మనం పోలేము. ఎందుకంటే భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి నుంచి శక్తిని పట్టుకొని శక్తి నుంచి అక్కడికి మనం ట్రావెల్ చేయాలి. అంటే మధ్యలో ఉండేటువంటి బ్రిడ్జి మనకు శక్తి అన్నమాట. ఈ స్వర్ణ కామాక్షి అమ్మనే గట్టిగా పట్టుకొని ఆమె దర్శనాన్ని పొందినటువంటి ఒక మహానుభావుడు 18వ శతాబ్దంలో ఉండినాడు. అతని పేరు అభిరామ భట్టు. ఇప్పుడు కూడా అతను వంశస్థులు అక్కడ ఉన్నారు. అతను జరిగిన సంఘటన మనకి చెప్తారు. తమిళనాడులో తిరుకడయారు అనేటువంటి ఈ అభిరామ భట్టు అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆమెలో తలమునికలైపోయినప్పుడు అతనికి పూర్ణ చంద్ర దర్శనం లభించేది. చంద్రుడు 2 రకాలు అని చెప్పి ఇదివరకే చెప్పాను నేను. ఒకటి పై కనిపించేటువంటి క్షయము వృద్ధి కలిగినటువంటి చంద్రుడు, ఎందుకంటే దక్షుడి యొక్క శాపాన్ని అట్లే ఉంచడం కోసం. లోపల అంతర్ముఖంగా అంతర్గతంగా ఈ ఆజ్ఞాచక్రానికి శాస్త్రానికి మధ్యలో పూర్ణ చంద్రుడు ఉంటాడు. అటువంటి పూర్ణ చంద్రుడు దర్శనం చేసుకొని అతను నిరంతరం దాంట్లో మునిగి తేలుతున్నాడు. ఇంకా అతనికి ప్రపంచం అక్కర్లేదు, ఆకలి లేదు, దప్పులు లేవు, ఇంకేమీ అవసరం లేదు. ఈ ప్రపంచం అంతా మాయా, ఒక సినిమా అన్న సంగతి అతనికి అర్థమైపోయింది. నిరంతరం అమ్మవారిని పట్టుకొని అక్కడి నుంచి మెల్లిగా ఈ శివుడి దగ్గరికి చేరుకోవాలని చెప్పి అతని ప్రయత్నం. ఇట్లా ఉండగా ఒకరోజు శరభోజి మహారాజు అని ఆ ప్రాంతాన్ని
ఈ తంజావూరు జిల్లా అనేటువంటి మహారాజు ఈ శివలింగాన్ని తర్వాత స్వర్ణ కామాక్షి దేవాన్ని దర్శనం చేసుకున్నాం అని చెప్పి దేవాలయానికి వచ్చినాడు. ముందుగా అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అయ్యవారి దర్శనానికి పోతారు. ఎందుకంటే ముందు శక్తిని పట్టుకుంటే తర్వాత అయ్య దగ్గరికి మనం పోవచ్చు కాబట్టి అక్కడికి వచ్చినాడు. వస్తే రాజుగారు వచ్చినారు కాబట్టి ఇంక ఎట్లా ఉంటారో బరాబర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సీఎం కనుక మన టెంపుల్కి వచ్చినట్లయితే ఎంత గందరగోళం ఉంటుందో మీరందరూ చూసే ఉంటారు. అట్లాంటి స్వయంగా మహారాజు అక్కడ ఆలయానికి వచ్చినాడంటే అందరూ చాలా వినయంగా లేచి నిలబడి అందరూ చేస్తున్నారు. ఆయన లోపలికి వచ్చే కొద్ది ఎవరినో కూర్చొని ఉంటే వాళ్ళు కూడా లేచి నిలబడి నమస్కారం పెడుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము లేయలేదు, కళ్ళు తెరవలేదు, నిలబడలేదు, నమస్కారం పెట్టలేదు. అభిరామ భట్టు. ఆయన మహారాజుని కానీ చుట్టుపక్కల జరిగే సందడిని కానీ గ్రహించగల స్థితిలో లేడు. ఎందుకంటే అమ్మతో మమేకమై ఉన్నాడు కాబట్టి అతనికి బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎంతైనా నేను మహారాజు కదా, కొంచెం గౌరవజనం ఉంటారు. అందరూ లేచి నిలబడుతున్నాడు, నమస్కారాలు పెడుతున్నాడు. ఈయన పెట్టకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కూడా నవ్వినందుకు అన్నట్టుగా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో, మహారాజు వస్తే కూడా వాడు నిలబడలేదు, అయినా మహారాజు ఏం పట్టించుకోలేదు చూడు అని రేపొద్దున వీళ్ళు కూడా ఇట్లాంటి పరిస్థితి దిగదారితే కష్టం అని చెప్పి ఆయన కొంచెం కోపగించుకొని అభిరామ్ భట్ దగ్గరికి పోయి తట్టి లేపినాడు. తట్టి లేపితే లేచినాడు, మహారాజుని గుర్తించినాడు, నమస్కారం కూడా పెట్టినాడు. ఆయన ఏమడగాలో తెలియలే. ఎందుకు లేదు ఇవన్నీ అడిగితే బాగుండదు. అంటే తను లేవడం కోసమే, తనకు నమస్కారం పెట్టడం కోసమే లేపినాడు అని చెప్పి అనుకుంటారని చెప్పి ఏం అడగాలో తెలియక ఇవాళ తిథి ఏంటి అన్నాడు. యాక్చువల్గా ఆ రోజు తిథి అమావాస్య, కానీ ఈ మహానుభావుడు అన్నాడు పున్నమి అన్నాడు. దాంతో మహారాజుకి చిరెత్తుకొచ్చేది. అమావాస్య అన్న సంగతి స్పష్టంగా తెలుసు. అంటే ఈ రోజు మనం సండే మండేలు గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ పాత రోజుల్లో సండేలు మండేలు లేవు కదా, కాబట్టి తిథులు గుర్తుపెట్టుకునేవాడు. స్పష్టంగా అందరికి అమావాస్య అని చెప్పి తెలిసినప్పటికీ ఈ మహానుభావుడు పున్నమి అంటున్నాడు అని రాజుగారికి చాలా కోపం వచ్చింది. అంటే తను వస్తే లేవకపోగా, నమస్కారం పెట్టకపోగా, గమనించకపోగా లేపి ప్రశ్న అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తలతిక్క సమాధానం చెప్పినాడని చెప్పి రాజుకు నిజంగానే ఈసారి కోపం వచ్చి అయితే నేను రాత్రికి వస్తాను, నాకు పుణ్యం అని చెప్పి నిరూపించంటాడు. అలాగే మహారాజు నమస్కారం పెట్టి మళ్ళీ తన పనులు తను మునిగిపోయినాడు. మహారాజు పోయింది పట్టించుకోలేదు, ఉన్నది కూడా ఆయన పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి అయింది, 8 గంటల ప్రాంతంలో రాజుగారు మళ్ళీ సపరివార సమేతంగా బయలుదేరి గుడికి పోయినాడు. ఎందుకంటే అతని సంగతి ఏదో తేల్చుకోవాలి. ఈరోజు అమావాస్య అయితే ఆ పున్నమి అంటాడు. కానీ రాజుగారు ఇంత పట్టుబట్టి గుర్తు పెట్టుకొని అక్కడే మకాం వేసుకొని కూర్చొని రాత్రి గుడికి వస్తారని చెప్పి వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ రానే వచ్చినాడు. ఆయన వచ్చి గుళ్ళోకి ప్రవేశిస్తుంటే పక్కన వాళ్ళు వెంటనే తెలిసిపోయింది, మహారాజు గారు వచ్చినారు, ఈ అభిరామ్ భట్ పని అయిపోయింది, తలకాయ తీసేస్తాడు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య, ఈయన పుణ్యం అని చెప్పినాడు అని చెప్పి గబాగబాపై అభిరామ్ భట్ ధ్యానంలో ఉంటే లేపేసినాడు. అయ్యా ఆయన వచ్చేస్తున్నాడు మహారాజు గారు, నువ్వేం పుణ్యం అంటే ఈరోజేమో అమావాస్య, నువ్వు ఎట్లా చేస్తావంటే అమ్మ చూసుకుంటాను పో, నాకేమి, నేను అమ్మని అనుకుంటా ఉన్నాను, అమ్మే నాకు పుణ్యం అనిపించింది, నేను పుణ్యం అని చెప్పేసినాను, అది కాకపోతే అయినా కూడా ఆమెకి పట్టిందే సంబంధించిన, నాకు సంబంధం లేదని కళ్ళు పూసుకొని ఉన్నాడు. రాజుగారు వచ్చినారు. వచ్చి చూస్తే మళ్ళీ ఈ మహానుభావుడు మామూలే, లేవలేదు, కళ్ళు తెరవలేదు, హాయి కూర్చొని తపస్సు చేసుకుంటా ఉన్నాడు. ఇక రాజుగారి కోపం నసాడానికంటే భుజం తట్టి లేపి ఎక్కడయ్యా పున్నమే అన్నాడు. అదిగో అని అమ్మవారు పక్క చూపించినాడు. అప్పుడు అమ్మవారు తమ ఎడమ చేతిలో ఉండే తాటంకం, ఇది చంద్రుడిది, ఇంకా ఎందుకంటే భక్తుడిని రక్షించాల్సిన బాధ్యత ఆమెదే, తీసి ఆకాశంలోకి విసిరేస్తుందంట. విసిరేస్తే తెల్లటి చందమామ మాదిరి కనిపించి అందరికి చంద్ర దర్శనమైంది. నిజానికి చంద్రుడు లేడు అక్కడ, అమావాస్య. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఆయన ఎంత మహానుభావుడో, సృష్టికి ప్రసిద్ధి అయినటువంటి గొప్ప వ్యక్తి, అమ్మవారిని పూర్తిగా సంరక్షణలో ఉండేటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తినా నేను ఏదో చిన్న తరహా చేసి మాట్లాడిందని ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టి ఆ ఆలయానికి అనేక మడులు మాణ్యాలు ఇచ్చి ఆయన నమస్కారం పెట్టుకొని పోయినాడు. కాబట్టి దీంట్లో దోషం ఏమీ లేదు. అమ్మవారి ఎడమ చేరుకుండేటువంటి తాటంకం చంద్ర తాటంకము ఆ చంద్ర మండలం కంటే, ఇడుపు మండలం కంటే కూడా చాలా గొప్ప కాంతిని కలిగి ఉంది. అట్లే కుడి చేకుండేటువంటి తాటంకము సూర్యమండలానికి కూడా మించినటువంటి కాంతిని కలిగి ఉండాలని చెప్పడంలో తప్పేమీ లేదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఈ కథను మీరు గుర్తు పెట్టుకోనక్కర్లేదు. అమ్మ ఎంతో గొప్పది,
అమ్మ యొక్క తల ఎంత విశాలమైనది అన్న సంగతులు మాత్రం రెండు గుర్తుపెట్టుకోండి. అటు చంద్రుడి నుంచి సూర్యుడి వరకు ఆమె తల అంత పెద్దగా ఉంటుంది. ఆమె చెవులకు ఉండేటువంటి ఆభరణాలు ఆ ఇడుప మండలాన్ని, తపమండలాన్ని, సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని కూడా అధిగమించేంత కాంతివంతంగా ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకొని దీన్ని చదువుకుంటే చాలు. మళ్ళీ ఒకసారి చూడండి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళి భూత తపన ఉడుప మండలం. ఆమె యొక్క చెవులకు ఉండేటువంటి ఆ తాటంకాలు అత్యంత ప్రకాశవంతమైనవి. ఆమె తల అంత పెద్దది, సూర్యుడి నుంచి చంద్రుడి వరకు వ్యాపించి ఉన్నంత పెద్ద తల. ఇక ఆమె ఆకారం ఎంత ఉంటుంది, విశ్వాకారం అనేది జాగ్రత్తగా ఒకసారి మననం చేసుకుంటే చాలు, మన పూర్తి ఫలితాన్ని అమ్మవారు ఇస్తుంది. ఆయనకి ఎట్లయితే ఈ సంపూర్ణ చంద్రదర్శనమైందో మనకు కూడా అటువంటి చంద్రదర్శనం కావడానికి అత్యంత సులభం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఐ థింక్ 10 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.